నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి దాదాపుగా 7,267 ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇందులో పీజీటీ మరియు టీజీటీకి సంబంధించినటువంటి పీజీటీ ఖాళీలు చూసినట్లయితే దాదాపుగా 1,460, టీజీటీ ఖాళీలు చూసినట్లయితే దాదాపుగా 3,962 ఖాళీలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ నోటిఫికేషన్లో మనకు చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ యొక్క చివరి తేదీ మనం చూసినట్లయితే అక్టోబర్ 23న ముగియనుంది. సో ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే అభ్యర్థులు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనము ఈ వీడియోలో పీజీటీ మరియు టీజీటీ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ప్రాసెస్ మాత్రమే చూస్తాము. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఇతర విషయాల గురించి మాత్రమే చూస్తాము. హాస్టల్ వార్డెన్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఒక వీడియో ఆల్రెడీ మనకు సాక్షి ఎడ్యుకేషన్లో అవైలబుల్లో ఉంది. ఇంకా మీరు ఆ వీడియోని చూడనట్లయితే ఇప్పుడే చూసేయండి, ఓకేనా. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వీటికి సంబంధించినటువంటి మొత్తం 7,267 ఉద్యోగ ఖాళీలు అనుకున్నాం కదా. ఇందులో మనకు టీజీటీ చూసినట్లయితే 3,962 ఖాళీలు ఉన్నాయి. పీజీటీ చూసినట్లయితే 1,460 ఖాళీలు అయితే మనకు ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 23న ముగియనుంది. సో దీనికి సంబంధించిన ముందుగా మనం అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే పీజీటీ టీజీటీకి సంబంధించినటువంటిది అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి 500. ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు మనకు ప్రాసెసింగ్ ఫీ చూసినట్లయితే 500 రూపాయలు ఉంది. అదేవిధంగా మనకు ఓపెన్ కేటగిరీ మరియు అంటే ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానిటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మనకు 1,500 రూపాయలు అప్లికేషన్ ఫీ, అదేవిధంగా 500 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ, అంటే మొత్తం 2,000 రూపాయలు ఇక్కడ దరఖాస్తు ఫీజు అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫర్ ఫీమేల్, ఇక్కడ ఫీమేల్కి కూడా ఏ కేటగిరీ అయినా సరే ఫీమేల్కి కూడా ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఉంటుంది, అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. అంటే 1,500 రూపాయలు అనేది ఉండదు. ఫీమేల్ వాళ్ళందరికీ కూడా ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ అది కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే ఉంటుంది. వీటికి సంబంధించి ఒకసారి వేకెన్సీస్ చూసినట్లయితే ముందుగా మనం పీజీటీ సంబంధించి చూద్దాము. ఏ సబ్జెక్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మొత్తం టోటల్ పోస్టులు అయితే మాత్రమే చదువుతాను. వీలైతే మీరు ఒకసారి ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఈ దరఖాస్తు సంబంధించినటువంటి అప్లికేషన్ లింకు, అదేవిధంగా ఈ పీడిఎఫ్ సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు నేరుగా చూసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. అయితే మనకు ఇక్కడ పీజీటీ సంబంధించినటువంటి గ్రూప్ బి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి చూసినట్లయితే ఇందులో ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి 112 పోస్టులు ఉన్నాయి, హిందీ 81, మ్యాథమెటిక్స్ 134, అదేవిధంగా మనకు కెమిస్ట్రీ చూసినట్లయితే 169, ఫిజిక్స్ 198, బయాలజీ 99, హిస్టరీ 140, జాగ్రఫీ 98, కామర్స్ 120, ఎకనామిక్స్ 155, కంప్యూటర్ సైన్స్ 154, మొత్తం 1,460 పోస్టులు అయితే మనకు ఇక్కడ పీజీటీకి సంబంధించిన పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా టీజీటీ సంబంధించినటువంటి సబ్జెక్టుల వారికి ఒకసారి చూద్దాము. టీజీటీ సంబంధించినటువంటి ఇక్కడ టీజీటీలో మనకు గ్రూప్ బి మరియు రీజనల్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఇక్కడ మీరు అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే జనరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, దాంతోపాటుగా రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏ స్టేట్కి సంబంధించినటువంటి ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో అంటే తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, మలయాళం కావచ్చు, మణిపురి కావచ్చు, ఇట్లాంటి సంబంధించిన సబ్జెక్టులు అనమాట. అవి కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనం తెలుగు తెలుసుకుందాం, మిగిలిన సబ్జెక్టు తెలుసుకుందాం. హిందీ సబ్జెక్టులో మనకు దాదాపుగా 424 ఖాళీలు ఉన్నాయి, ఇంగ్లీష్లో 395, మ్యాథమెటిక్స్ 381, సోషల్ స్టడీస్లో 392, సైన్స్లో 408, కంప్యూటర్ సైన్స్లో మొత్తం 550 పోస్టులు. అత్యధికంగా మనకు కంప్యూటర్ సైన్స్లో ఖాళీలు ఉన్నాయి, 550 పోస్టులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్లో చూసినట్లయితే తెలుగులో మనకు 44 పోస్టులు అయితే ఉన్నాయి, సెకండ్ సంతాలీలో 71. కానీ ఇక్కడ మనకు మిగిలిన లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎలిజిబుల్ కాదు కాబట్టి వాటి గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం వద్దు. సో తెలుగు సంబంధించి చూసినట్లయితే 44 పోస్టులు అయితే ఇక్కడ మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వేకెన్సీస్ సంబంధించినటువంటి విషయము. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఓకేనా. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ఒకసారి చూద్దాము. ఇందులో ముందుగా మనకు పే స్కేల్స్ చూసినట్లయితే మనకు పీజీటీకి సంబంధించిన పే స్కేల్ ఏదైతే ఉందో ఇక్కడ పీజీటీలో లెవెల్ 8 శాలరీ అయితే మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా టీజీటీ చూసినట్లయితే లెవెల్ 7 అంటే లెవెల్ 7లో స్టార్టింగ్ నుంచే 44,900 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు లెవెల్ 8లో స్టార్టింగ్లోనే 47,600 రూపాయల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది శాలరీస్ వచ్చేసరికి. అయితే వీటికి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే
ఇక్కడ మనకు టైర్ 1 టైర్ 2 రెండు ఉంటాయి. టైర్ 1లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు 1:10 రేషియోలో టైర్ 2కి తీసుకోవడం జరుగుతుంది. టైర్ 2లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే అభ్యర్థులకి మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ టైర్ 1లో మనకు మొత్తం ఎంసీక్యూస్ ఆధారంగానే ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. టైర్ 2లో వచ్చేసరికి ఇటు ఎంసీక్యూస్ ఉంటాయి, దాంతోపాటుగా డిస్క్రిప్షన్ కూడా మనకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే మనం డిస్క్రిప్టివ్లో కూడా రాయాల్సి ఉంటుంది. అయితే మనకు ముందుగా మనము టైర్ 1కి సంబంధించిన సిలబస్ చూద్దాము, ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. టైర్ 1లో పీజీటీకి సంబంధించి, తర్వాత మనం టీజీటీ చూద్దాం. ముందుగా పీజీటీ చూసినట్లయితే ఇందులో 100 మార్కులకు మనకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 100 మార్కుల తర్వాత 20 మార్కులు మరో ఇంగ్లీష్ గ్రామరు, దాంతోపాటుగా రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 100 మార్కులు ఏదైతే ఉందో అది మనకు కంపల్సరీ అనమాట. మిగిలిన 20 మార్కులు ఏదైతే ఉందో అది క్వాలిఫైయింగ్ మార్క్స్. అయితే ఇక్కడ 100 మార్కులు ఏదైతే ఉందో దాంట్లో సిలబస్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ అబిలిటీ నుంచి 15 క్వశ్చన్లు, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో 15 క్వశ్చన్లు, టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్లు, డొమైన్ లాంగ్వేజ్ అంటే మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నుంచి 10 క్వశ్చన్లు, అదేవిధంగా డొమైన్ నాలెడ్జ్ నుంచి మనకు 30 క్వశ్చన్లు అనేది అడగడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 100 మార్కులకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ టైర్ 1 ఏదైతే ఉందో ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు టైర్ 2 అనేది నిర్వహించడం జరుగుతుంది. టైర్ 2లో చూసినట్లయితే టైర్ 1లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ 1:10 రేషియోలో మనకు టైర్ 2కి తీసుకోవడం జరుగుతుంది. అయితే టైర్ 2లో చూసినట్లయితే మనకు మొత్తం ఇది కూడా 100 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే టైర్ 1లో వచ్చేసరికి కేవలం ఎంసీక్యూస్ మాత్రమే ఉంటాయి. టైర్ 2లో మాత్రం ఎంసీక్యూస్ మరియు డిస్క్రిప్టివ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు అడగడం జరుగుతుంది. అయితే ఎంసీక్యూ సంబంధించి చూసినట్లయితే 40 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు. డిస్క్రిప్టివ్ సంబంధించి చూసినట్లయితే 15 ప్రశ్నలు ఉంటాయి. మనకు ఈ 15 ప్రశ్నలకు గాను 60 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే డిస్క్రిప్టివ్లో మనకు 15 ప్రశ్నలకి 60 మార్కులు, ఎంసీక్యూ సంబంధించి 40 ప్రశ్నలకి 40 మార్కులు. మొత్తం మనకు 100 మార్కులకు ఈ టైర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైమింగ్స్ చూసినట్లయితే మనకు టైర్ 2 ఏదైతే ఉందో ఇందులో మనకు 3 అవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైర్ 1 ఏదైతే ఉందో ఇది 2.5 అవర్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే టైర్ 2లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మనకు మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము టీజీటీ సంబంధించిన ఒకసారి సిలబస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది కూడా టైర్ 1లో మనకు 100 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఈ టైర్ 1తో పాటుగా మనకు 30 మార్కులకు జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ మరియు ఒక రీజనల్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుగు కదా, సో తెలుగు సంబంధించి 3 లాంగ్వేజ్ల నుంచి 30 మార్కులకు ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది 30 మార్కులకు ఉంటుంది. ఈ 100 మార్కులు ఏదైతే ఉందో ఇది మనకు సిలబస్ ఒకసారి చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు, రీజనింగ్ అబిలిటీ నుంచి 15 ప్రశ్నలు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 15 ప్రశ్నలు, అదేవిధంగా టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి 30 ప్రశ్నలు, అదేవిధంగా డొమైన్ నాలెడ్జ్ అంటే మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా, సో దానికి సంబంధించినటువంటి సిలబస్ అయితే దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక 30 మార్కులకు మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు టైర్ 1లో టీజీటీకి సంబంధించినటువంటి 100 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి టైమింగ్స్ చూసినట్లయితే 2.5 గంటలు అంటే 150 నిమిషాలు మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి టైర్ 2లో అంటే 1:10 రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2కి వచ్చేసరికి అభ్యర్థులకు సేమ్ పీజీటీ లాగానే ఎంసీక్యూ ప్లస్ డిస్క్రిప్టివ్ లెవెల్లో మనకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టైర్ 2 కూడా 100 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ డిస్క్రిప్టివ్స్ చూసినట్లయితే 15 ప్రశ్నలు ఉంటాయి. ఈ 15 ప్రశ్నలకు గాను 60 మార్కులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 40 ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవి ఎంసీక్యూస్లో ఉంటాయి, వాటికి 40 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకు మొత్తం 55 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే 40 ఎంసీక్యూస్ ప్లస్ 15 అనేది డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. ఇది టైర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క సిలబస్. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కూడా మనకు టైర్ 2లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మనకు మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఈ పీజీటీకి సంబంధించినటువంటి టీజీటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క ప్యాటర్ను నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ యొక్క సిలబస్ కూడా. ఈ పీజీటీ మరియు టీజీటీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే పీజీటీకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులు మ్యాక్సిమం 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా
ఆల్రెడీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ మ్యాక్సిమం 55 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. టీజీటీకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మ్యాక్సిమం 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు ఈ టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వారికి మాత్రం మ్యాక్సిమం 55 సంవత్సరాల వరకు ఉన్నప్పటికీ కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ముందుగా మనము పీజీటీకి సంబంధించి చూద్దాము. పీజీటీకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకు ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, హిందీ, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, హిస్టరీ మరియు జాగ్రఫీ, అదేవిధంగా కామర్స్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి కదా. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా పీజీ అంటే ఎంఎస్సీలో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. ఖచ్చితంగా ఎంఎస్సీ పట్టా అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా బీఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పట్టా అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అంటే ఎంఎస్సీతో పాటు బీఎడ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే మనకు కెమిస్ట్రీ సబ్జెక్ట్కి మనం అప్లై చేసుకుంటున్నట్లయితే ఎంఎస్సీలో కెమిస్ట్రీ ఉండాలి. అంటే ఏ కెమిస్ట్రీ అయినా పర్లేదు, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఇట్లా అనమాట. అంటే స్పెషలైజేషన్ ఏది ఉన్నా పర్లేదు. ఎంఎస్సీ కెమిస్ట్రీ ప్లస్ బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా టీజీటీ చూసినట్లయితే టీజీటీలో మనకు ఇక్కడ 3 నిబంధనలు ఇవ్వడం జరిగింది. ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు, అంటే ఏదైనా ఒక డిగ్రీ కంపల్సరీ పాస్ అయితే సరిపోతుంది. దాంతో పాటుగా అంటే 3 కండిషన్స్ అన్నాను కదా, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ కూడా కంపల్సరీ క్వాలిఫై అయ్యి ఉండాలి. అంటే అభ్యర్థులు టీజీటీకి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏదైనా డిగ్రీతో పాటు బీఎడ్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా కండిషన్ 3 ఏంటంటే మనకు టీజీటీకి సంబంధించినటువంటి పోస్టులకు చూసినట్లయితే సీటెట్, ఆ టెట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాలి. అంటే టీజీటీకి సంబంధించిన పోస్టులకు మాత్రమే ఇక్కడ సీటెట్ అనేది అడగడం జరిగింది. వాటికి టెట్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయని పరిస్థితి అనమాట. అంటే టీజీటీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ పాస్ అయి ఉండాలి, ప్లస్ బీఎడ్ పాస్ అయి ఉండాలి, అదేవిధంగా సీటెట్ ఎగ్జామ్ని కూడా కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఇది మనకు టీజీటీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అనమాట. సో ఈ వీడియోలో మనం మొత్తంగా పీజీటీ మరియు టీజీటీకి సంబంధించిన ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇది ఇయాల్టీ వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.